అందరూ చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. అందరూ కళ్ళు మూసి ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకొని మరి సజీవమైన సాక్ష్యాన్ని మనము వినబోతున్నాం. అందరూ కూడా కళ్ళు ముద్దాం, అందరూ కళ్ళు ముద్దాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు పాడా పాత్రులమే పరిశుద్ధ యేసుని నామమిదే. స్తుతించు పాడా పాత్రులమే పరిశుద్ధ యేసుని నామమిదే. స్తుతుల మధ్యలో మోసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. అద్భుతమే ఆయన నడుపుదల ఆనందమే ఆనందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది. వందం హల్లెలూయా స్తుతి పాడెదము. గడిచిన దినములో నన్ను రక్షింపాలి, కాచి కాపాడి నడిపించెను. గడిచిన దినములో నన్ను రక్షింపాలి, కాచి కాపాడి నడిపించెను. ప్రభుని నమ్మి జీవించుటకై ఇచ్చిన కృపలకై స్తోత్రింతును. అద్భుతమే ఆయన నడుపుదల ఆనందమే పరమానందమే. కృతజ్ఞత హృదయము పొంగుచున్నది. వందం హల్లెలూయా స్తుతి చాటెదము. ప్రేమగల మా తండ్రి, సకల ఆశీర్వాదానికి కారణముతుడైన మా యేసయ్య, ఆకాశమునకు భూమికి సర్వాధికారం కలిగినటువంటి యేసయ్య, ఈ 3వ రోజు రాత్రి నీ పనివాడుగా నిన్ను మోసుకొని వెళుతున్న వాహనమైన గాడిదగా ఈ దినములో సాక్ష్యం చెప్పడానికి మీరు నిలుపుకున్నందుకై వందనాలు. గడిచిన దినములంతా కాచి కాపాడి ప్రత్యేకంగా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ 3వ రోజు రాత్రి అద్భుతమైన రాత్రిగా మార్చండి, దివ్యకరమైన రాత్రిగా మార్చండి. ఈ 23వ దినములో అయ్యా కూడి వచ్చిన ప్రతి వారి జీవితాలు అద్భుతాలు చేయండి. వేదిక మీద ఉన్న దైవ సేవకులు నాయనా కూడి వచ్చిన అందరినీ దీవించండి. సౌండ్ సిస్టాన్ని, కరెంటును, మైక్ను నాయనా సమస్తమును అయ్యా మీ సోదరులో ఉంచుకోండి. 3 దినాలు వాతావరణాన్ని అనుకూలంగా మార్చావే, దాన్ని బట్టి నీకు వందనాలు. సమస్తమును నీ చేతిలో అప్పగిస్తూ రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి అందరూ కూడా దేవాది దేవుని మనము మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరముండునుగాక. మరొకసారి మరి దేవాది దేవునికి, ప్రభువుల ప్రభుకి ఈ చిత్తూరు పట్టణానికి పంపి ఈ 3 దినాలు ఈ జీసస్ బ్లెస్సింగ్ మరి రక్షణ, స్వస్థత, విడుదల సభలను ఆయనే ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా వేదిక మీద ఉన్నటువంటి మరి మా యొక్క జీసస్ బ్లెస్సింగ్ మరి సేవలో మాతో పాటు మరి ఉన్నటువంటి అయ్యగారికి, మోహన్ రెడ్డి గారికి, మరి ప్రత్యేకంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ 91 నుండి మాతో కూడా ఉన్నటువంటి అభిషేకింపబడినటువంటి ప్రభుదాస్ గారికి, మరి అలాగే మరి బాబురావు గారికి, ప్రసాద్ పాస్టర్ గారికి, మరి సజీవ సాక్ష్యాన్ని
ఆయన చెప్పాలి. హల్లెలూయా. మరి జకరయ్య పాస్టర్ గారికి అందరికీ ప్రభు యేసు నామములో జీసస్ బ్లెస్సింగ్ తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మా బృందానికి జీసస్ బ్లెస్సింగ్ బృందానికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. మరి దేవుని ప్రియులారా, నా సాక్ష్యాన్ని నేను పంచుకోబోతున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది. ఇది చివరి రోజు. నేను క్లుప్తంగా మీ మధ్యలో నా సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు, మా గ్రామంలో నేను 4వ కుమారుడు. మరి 4వ కుమారుడు అంటే 2 అక్కలు, మా అన్న, నేను చిన్నవాడు గనుక, నేను 4వ వాడు గనుక నన్ను చిన్నయ్య అనేవాళ్ళు మా గ్రామంలో. గనుక దేవుని ప్రియులారా, మా తండ్రి గారు పేరు శంకరయ్య, మా తల్లిగారి పేరు సుందరమ్మ. మాది నలగాంపల్లి గ్రామము, బంగారుపల్లి మండలం, చిత్తూరు జిల్లా. మేము గ్రామంలో పుట్టినటువంటి వాడును. నేను గ్రామంలో పుట్టినటువంటి వాడును. అయితే అందరికంటే నేను చిన్నవాడును. మా కుటుంబం, మా తల్లిదండ్రులు, మా ముత్తాతలు అందరూ కూడా హైందవులు, హిందువులు, భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. మరి బలి అర్పించేవాళ్ళు. మరి ఎన్నో మరి మొక్కుబడులు చేసుకొని నడిచి యాత్ర చేస్తున్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క కుటుంబం. అటువంటి కుటుంబంలో దేవుని ప్రియులారా, మా తల్లిదండ్రులు హైందవులుగా ఉన్నప్పుడు మరి మగబిడ్డలు పుట్టి చనిపోతూ ఉన్నారు. మరి మా అక్క గౌరమ్మ, మా ఇంకొక అక్క పేరు మరి చిన్నమ్మ. అయితే మగబిడ్డలు పుట్టడం చనిపోవడం ఇలాగ 3-4 బిడ్డలు మా తల్లిగారికి, మా నాన్నగారికి చనిపోయారు. అయితే వాళ్ళు ఎన్నో యాత్రలు, మొక్కుబడులు చేసుకున్న మగబిడ్డలు మరి చనిపోతూనే ఉన్నారు. అటువంటి దినాల్లో మరి దేవుని ప్రియమైనటువంటి వారులారా, మా తల్లిదండ్రులు మా గ్రామానికి వచ్చినటువంటి దైవ సేవకులు మా గ్రామానికి ఆ దినంలో వచ్చేవారు. అంటే దేవుని ప్రియమైన వారులారా, 1962-63 సంవత్సరం కాలంలో మరి మా గ్రామానికి సువార్థికులు వచ్చారంట. ఆ సువార్త దగ్గరికి వెళ్ళి మాకు కానీ యేసుప్రభుల వారు మగబిడ్డను మరి పుట్టి ఆ బిడ్డలకు ప్రాణం ఇస్తే, ఆ బిడ్డలు పుట్టి బ్రతికితే మేము ఈ మార్గములో చేరిపోతాం. ఏ మార్గములో? యేసయ్య మార్గములో. ఇది మతము కాదు, ఇది మార్గం. గనుక దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు అన్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను అన్నారు. కనుక మా తల్లిదండ్రులు ఆ దినములో మాకు కానీ మగబిడ్డలు దక్కితే మరి వారిని ప్రభుకు సమర్పణ చేస్తామన్నారు. హైందవులుగా ఉన్నవారు, మొక్కుబడులు చేసుకొని యాత్రలు చేసినటువంటి వాళ్ళు. మా అన్నగారు మరి 1962వ సంవత్సరంలో మా అన్నగారు పుట్టారు. అతనికి యాకోబ్ అని పేరు పెట్టారు. మరి తరువాత నిలబడి ఉన్నానే మరలా మా తల్లిగారు గర్భము ధరించి 1964వ సంవత్సరంలో మా తల్లి నన్ను గర్భము ధరించి నన్ను కనింది. నాకు యోహాను అని పేరు పెట్టారు. అయితే దేవుని ప్రియులారా, మా తల్లిదండ్రులు బిడ్డ కోసం యేసయ్య మార్గంలో మరి వస్తామని చెప్పి వాళ్ళు పూజలు పునస్కారాలు
మరి అన్నీ విడిచిపెట్టి మరలా పాత జీవితంలో పాత స్వభావాలు వారు జీవితంలో ఉన్నది గనుక వారు కనిన తర్వాత మా అన్నగారికి యాకోబని నాకు యోహానని పేరు పెట్టి మరలా వారు పాత జీవితంలో జీవిస్తూ ఉండేవారు. మా నాన్నగారు మరి వ్యాపారం చేసేవాడు, కూలి పని చేసేవాడు. ఏమి వ్యాపారం అంటే కొబ్బరికాయల వ్యాపారం. ల్యాండ్ లీజుకి పెట్టి లీజుకు పెట్టుకొని వ్యవసాయం చేసేవాడు. మా చిన్నాన్నలు, మా పెద్దనాన్నలు, మా తాత తరాల్లో మా తాతలు వ్యాపారం చేసేవాళ్ళు, కొబ్బరి వ్యాపారం చేసేవాళ్ళు. అయితే దేవుని ప్రియమైనటువంటి వారులరా, మరి క్రైస్తవులు అనిపించుకొని పేరుకు మాత్రము మా నాన్న వాళ్ళు మరలా లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ త్రాగడం, లోకానుసారమైన కార్యాలు చేయడం, విగ్రహారాధన చేయడం, ఇలాగూ జీవిస్తున్నటువంటి వారుగా ఉండడం వల్ల మమ్మల్ని భక్తిలో పెంచకుండా, వాక్యములో పెంచకుండా, మందిరానికి తీసుకొని వెళ్లకుండా, పండగలకు మాత్రం క్రిస్మస్ పండుగ వస్తే, ఈస్టర్ వచ్చిందంటే, గుడ్ ఫ్రైడే వచ్చిందంటే మమ్మల్ని మాత్రం మా తల్లితో కూడా మందిరానికి పంపించి మా నాన్నగారు లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అటువంటి దినాల్లో నేను మంచి యవ్వన కాలంలో మా అన్న తాగుపోతాడు, ముందు మా నాన్న త్రాగిపోతాడు, మా నాన్న త్రాగిపోతాడు. వాటిలో 16 వయసుల నుండి నేను కూడా ఒక త్రాగిపోతాడు. సినిమాలు, శిఖరాలకు వెళ్ళేవాడు. దేవుని ప్రియులారా, ఆటపాటలు అంటే నాకు చాలా ఇష్టము. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు పిల్లలతో చేరుకొని ఇట్లా మా గ్రామంలో సభలు ఏర్పాటు చేస్తుంటే అక్కడ దగ్గరికి వెళ్ళి చాలా గలాడు చేస్తున్నటువంటి వాళ్ళు, అల్లరి చేస్తున్నటువంటి వాళ్ళు. అయితే దేవుని ప్రియమైనటువంటి వారులరా, యేసు ప్రభుల వారు నన్ను 22 వయసులో పట్టుకున్నాడు. హల్లెలూయా. అది కూడా నేను 10వ క్లాసు ఫెయిల్ అయిపోయినా. పిల్లలతో కూడా చేరి యవ్వన కాలంలో 10వ క్లాసు ఫెయిల్ అయిపోయినా. 1981వ సంవత్సరంలో ఫెయిల్ అయిపోయిన తర్వాత పిల్లలతో కూడా చేరి ఆటపాటలు, లోకానుసార జీవితం, అటువంటి జీవితంలో నేను జీవిస్తూ ఉండగా మరి నేను లోకపాపములో మునిగిపోయి పిల్లలతో కూడా గుమ్ముకూడి దొంగలించడం, వ్యభిచరించడం, త్రాగడం, సిగరెట్ కాల్చడం, మరి ఇంకా ప్రభువుకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మా గ్రామంలో ఆ యొక్క దినాల్లో సాయంకాలం సమయంలో బంగారుపాలెంకి సినిమాకు పరిగెడుతూ ఉండగా మరి నాతో పాటు ఉన్న 4-5 మంది యవనస్తులతో కలిసి, అది కూడా కొబ్బరికాయలు మా తోటలోనే దొంగలించి 25 పైసలకు 50 పైసలకు అమ్మి సినిమాకి వెళ్ళేవాళ్ళం. హల్లెలూయా. అటువంటి దినంలో మా గ్రామంలో వేదనాయకం అనే ఒక సువార్తికుడు, ఆయన ఇల్లు వెళ్ళి ప్రార్థన చేసే ఆయన, వాళ్ళ కుమారుడు జక్రాయ పాస్టర్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. మరి ఆయన పెద్ద ఆయన, నేను ఆయన మామ అనేది, ఆయన మా వీధిలో వస్తూ ఉండగా బ్యాగ్ తగిలించుకొని బైబిల్ పెట్టుకొని వస్తూ ఉండగా ఆయన అడుగుతున్నాడు, యోవాన్ చిన్నయ్య ఎక్కడికి వెళ్తున్నా? నేను సినిమాకు వెళుతున్నాను అని చెప్పుచున్నప్పుడు ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పేద లాజరును గురించి వీధిలోనే మాకు సువార్త చెప్తూ వస్తూ ఉన్నాడు. నాతో కూడా ఉన్నటువంటి నా తోటి యవనస్తులు అందరూ సినిమాకు వెళ్ళిపోయినారు. మీరు వెళ్ళిపోండి, నేను ఆయన దగ్గర నుండి పరిగెత్తి వచ్చేస్తానని చెప్పేసి చెప్తే నన్ను విడవనే లేదు. నీకు పరలోకం కావాలా, నీకు పాతాళం కావాలా? నీకు పరలోకం కావాలా, నీకు పాతాళం కావాలా? నువ్వు మంచి యవనస్తుడుగా ఉన్నా ఈ దినములో నీకు పరలోకం కావాలా, పాతాళం కావాలా? నేను చెప్పాను, నీ భార్యకు చెప్పు పరలోకాన్ని గురించి,
నీ కుమారునికి చెప్పు, నీ కూతురికి చెప్పు, నీ బంధువులకు చెప్పు. ఆయన నన్ను విడిచిపెట్టలేదు. మరలా అడుగుతున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకటి చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో ఎవరు చదవలేరు? మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆమేన్. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. హల్లెలూయా. అగ్నిగుండమా పాతాళమున్నది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిగుండమా పాతాళమున్నది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు, ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు, అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. లాజరును చూచి ఆశ్చర్యపడ్డాడు, లాజరును చూచి ఆశ్చర్యపడ్డాడు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలా మానవా? రెండే రెండు దారులు, ఏ దారి కావాలా మానవా? ఒకటి పరలోకం, రెండు పాతాళం. ఒకటి పరలోకం, రెండు పాతాళం. పరలోకం కావాలా, పాతాళం కావాలా? పరలోకం కావాలా, పాతాళం కావాలా? తెలుసుకో మానవా, ఈ క్షణమే నీవు తెలుసుకో. సేవకుడు, సువార్థికుడు, ఒక 70 వయసు ఉంటుంది అతనికి. పాస్టర్ జక్కరయ్య వాళ్ళ నాయనకు అతని పేరు వేదనాయకం గారు. ఆయన నన్ను మరలా అడుగుతున్నాడు, నీకు పరలోకం కావాలా, పాతాళం కావాలా? మరలా నేను చెప్తున్నాను, నీ భార్యకు వెళ్ళి చెప్పు పరలోకాన్ని గురించి, నీ కుమారునికి చెప్పు, నీ కుమార్తెలకు చెప్పు. మరలా ఆయన అంటున్నాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. నేను అంటున్నాను, నేనేమన్నా పురుగా అగ్నిలోకి కాలేదానికి? నా తోటి స్నేహితులందరూ సినిమాకి వెళ్ళిపోయారు. తమిళ సినిమా, టి రాజేంద్రన్ సినిమా బంగారుపాలెంలో. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు నన్ను ఎదురు చూస్తున్నారు. అది కూడా ఇద్దరు టికెట్ కొనుక్కుంటే నలుగురు వెళ్తే ఇద్దరు టికెట్ లేకుండా దొంగతనంగా వెళ్ళిపోయేది. వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టలేదు. మరలా దేవుని ప్రియులారా, నేను అతనితో కూడా అంటున్నా, నాకు ఇంకా వివాహం గల, నేను మంచి యవ్వన కాలంలో ఉన్నా, బాగా నేను డ్రింక్ చేయాలి, సిగరెట్ కాల్చాలి, మరి నేను ఎంజాయ్ చేయాలి, మరి నా ఆశ అంతా నేను తీర్చుకోవాలి. మరలా నాకు పెళ్లి వయసు వస్తుంది, అప్పుడు పెళ్లి చేసుకొని నా భార్యతో సుఖించి సంతోషించి ఆమె గర్భం ధరించి బిడ్డలు కంటుంది. బిడ్డలు పుట్టి కన్న తర్వాత బిడ్డలను పెంచి పెద్ద చేసి వాళ్ళకు పెళ్లి చేసిన తర్వాత వారి కడుపులో నుండి బిడ్డలు పుట్టితే అప్పుడు ఆ బిడ్డలు నన్ను తాత అంటే నేను అప్పుడు ప్రభు నమ్ముకుంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలాతీయులు 5వ అధ్యాయము 21వ వచనంలో చదివితే ఒక మాట మనం చదువుకుందాం. గలాతీయులు 5వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ఏమంట? అల్లరితో కూడిన ఆటపాటలు. ఆమేన్, హల్లెలూయా. అల్లరితో కూడిన ఆటపాటలు.
నాకు మంచి యవ్వన కాలంలో అల్లరితో కూడిన ఆటపాటలు అంటే నాకు ఇష్టం, చాలా సంతోషం. ఆమె ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో కూడా కలిసినటువంటి యవనస్తులతో కూడా ఉన్నావు. నువ్వు ఇంకా ప్రభుని ఎరగవా? నీ యవన కాలంలో నువ్వు యేసుక్రీస్తుని కానీ నమ్మితే నీ కుటుంబం రక్షింపబడుతుంది, మీ అన్న రక్షింపబడతాడు, మీ తల్లిదండ్రులు రక్షింపబడతారు, మీ బంధువులు రక్షింపబడతారు. మరలా చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్తా ఉన్నావు, ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి పోతావు? హల్లెలూయా. రేపంటే మాపో. వింటున్నా దేవుని బిడ్డలారా, పెద్దలారా, రేపంటే మాపు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయన అంటున్నాడు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను లోకం వైపు ఉన్న నన్ను, చీకట్లో ఉన్న నన్ను, యవన పిల్లల యొక్క ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ వయసులో ఉన్న నన్ను, అంధకారంలో ఉన్న నన్ను, ఆ దైవజనుడు సేవకుడు నన్ను కొద్దిగా ఒక 25% దేవుని వైపుకి తిప్పాడు. హల్లెలూయా. నేను 25% ఎప్పుడు తిరిగానో, నేను ఒంటరిగా రాత్రిలో 7:30 అయిందంటే ఎక్కడికి వెళ్ళను, మా అమ్మ వెనకాలనే పరిగెత్తా ఉండాలి, మా నాన్నతో కూడా పోవాలి, అంగడికి పోమంటే కూడా పోను. నాకు కొంచెం భయం కలిగింది, నా స్నేహితులు వెళ్ళిపోయినారు. మరలా 50% భయం కలిగింది. మరలా వెంటనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనములో యెషయా గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనములో చదివితే, మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు ఆమె పానము చేయవారికి శ్రమ. తమ్ముడు, యవనుడా, నువ్వు ఈ వచనాలంతా నాకు తెలియదు. అయితే ఆ దినములో ఆయన అంటాడు, నీకు శ్రమ, నీ కుటుంబానికి శ్రమ అంటూ ఉన్నాడు. ఆ దినములో నాకు భయం కలిగి, వణుకు కలిగి, మరి మా ఇంటిలోకి వెళ్ళి, అయ్యా ఉండు, మా అన్న ఉన్నాడు, మా అన్నను తీసుకొస్తాను అని చెప్పి ఆ దినంలో మా అన్నను పోయి లేపాను. ఫుల్ డ్రింక్లో ఆడుతున్నాడు, లేపాను. అన్న పక్కింట్లో ప్రార్థన జరుగుతుంది, వెళ్దామా? ఆయన కాలు పట్టుకొని ఏడుస్తున్నాడు, నేను కూడా వస్తానని. ఇద్దరు పక్కింట్లో ప్రార్థన జరుగుతుండగా ఆ ఇంటికి మమ్మల్ని తీసుకొని వెళ్ళి, మరలా ఈ ధనవంతుని గూర్చి, లాజరును గురించి స్వార్థను మాకు, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు స్వార్థను ప్రకటిస్తూ ఉండగా, పరలోకం ఎలాగుంది, పాతాళం ఎలాగుందని చెప్పి స్వార్థను ప్రకటిస్తూ ఉండగా, మంచి యవన కాలంలో మా పాపములన్నీ కూడా మోకాలు వేసి దేవుని సన్నిధిలో అప్పగించిన యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది. నేను ముగించబోతున్నాను, వాక్యానికి సమయం ఇవ్వాలి గనుక. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది. 1వ అధ్యాయము 8వ వచనములో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రవి అయినను అవి హేమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవి అయినను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవి అగును. మరి ఆ రాత్రి మంచి యవన కాలంలో నా పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో అప్పగించాను. యేసుప్రభు యొక్క శిలువ దర్శనాన్ని చూపించాను. కుటుంబ ప్రార్థన పెట్టినటువంటి వారు రక్షణ పొందలేదు. ఆ కుటుంబంలో నేను, మా అన్నగారు మాత్రము మోకాలు వేసి కన్నీరు విడిచి చిన్నతనముల నుండి చేసిన ప్రతి పాపమును, కళ్ళు అమ్మేవాడు, సారాయి అమ్మేవాడు, 22 వయసులో ఆ రాత్రి మోకాలు వేసి దేవుని సన్నిధిలో మరి అన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గర కనికరమును పొంది
క్రీస్తు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించాను. నేను మా అన్న ఆ రోజు నుండి మా ఇంట్లో సారాయి కాంచడం, కళ్ళు అమ్మడం అంతా ఆపేశారు. ఒక హల్లెలూయా చెబుదామా? ఆపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జకరియా పాస్టర్ వాళ్ళ నాన్న వేదనకం గారు వారితో కూడా కలిసి ప్రతిరోజు కుటుంబాలు దర్శించడానికి గెత్సేమనే ప్రేయర్ హౌస్ అని చెప్పి వారితో కూడా వెళ్ళి కుటుంబాల్లో ప్రార్థన చేసేవాళ్ళం. ఆయనతో పాటు ఆయన ఏ విలేజ్కి పిలుస్తాడో అక్కడంతా వెళ్ళి ఆయనతో కూడా పాటు పాటలు పాడేవాళ్ళం. ఆ దినంలో మన జకరియా పాస్టర్ వాళ్ళు రక్షణ పొందల. అవునా? హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 1986 సంవత్సరంలో 23 వయసులో మా నాన్నోళ్ళు, నేను చిన్నవాడు, వాళ్ళు చాలా మరి వృద్ధాప్యంలో ఉన్నారని, మా అమ్మ చాలా వ్యాధిలో ఉందని నాకు వివాహం చేసేసారు. 23 వయసులో వివాహమైంది. 2 బిడ్డలు పుట్టారు. అప్పుడు నాకు మరి నెల్లూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో 2 డిపోలో పనిచేయడానికి నాకు పని వచ్చింది, కాంట్రాక్ట్ బేసిస్లో. అక్కడికి వెళ్ళిపోయి ఆ సమయంలో నేను అక్కడ పనిచేస్తూ రాత్రిలో నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ నిద్రలో దేవుడు 3 సార్లు పిలిచారు. ఈరోజు మా సతీమణి, నా పెద్ద కుమారుడు, నా 2వ కుమార్తె, 3వ కుమారుడు, మా ఫ్యామిలీగా మా బృందం అంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు. పెద్ద కుమారుని పేరు కిరణ్ జాన్ పాల్ గారు, 2వ కుమార్తె పేరు మెర్సీ, 3వ కుమారుని పేరు మైకిల్ రాజ్. దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను పని నిమిత్తమై ప్రభు సేవకు సమర్పణ చేయకుండా ఆ రాత్రిలో రక్షణ పొంది మరి మా తల్లిదండ్రుల నిమిత్తమై, బంధువుల నిమిత్తమై, ఉద్యోగం పరంగా మరి నెల్లూరు 2 డిపోలో పనిచేయడానికి కాంట్రాక్ట్ బేసిస్లో వెళ్ళిపోయాను. ప్రభు మరలా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నేను పిలిచింది సేవకు, మీ తల్లి తండ్రులు సమర్పణ చేసింది సేవ కొరకు రాని దేవుడు 3 సార్లు నన్ను పిలుస్తున్నాడు. 89వ సంవత్సరంలో ఫుల్ గాస్పుల్ చర్చ్ ఇన్ ఇండియా మరి చిత్తూరులో అశోక్పురంలో ఉందండి, ఎంఎస్ఆర్ దగ్గర. ఆ దినములో నేను ఎవరో తెలియదు. ఆయన నాకు దర్శనంలో దేవుడు చూపించి వైట్ అండ్ వైట్ ఆయన వేసుకొని ఉన్నాడు, చేతిలో బైబిల్ ఉంది. నా ఆయిల్ బట్టలంతా తీసివేసి నాకు వైట్ అండ్ వైట్ వేపించి నా చేతిలో బైబిల్ ఇచ్చి ఆయన నన్ను తీసుకొని పరిచర్యకు వెళ్ళినట్లుగా దర్శనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అది కూడా 100 బస్సుల్లో అందరూ కూడా పాస్టర్లే. ఆ 100 బస్సుల్లో డ్రైవర్ కూడా పాస్టరే. ఆ బస్సులో పాట హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడతాం. హల్లెలూయా 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 పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. ఈ స్వరము ఆ స్వరము ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఈ పాట పాడుతూ ఉన్నారు. మరి దేవుని ప్రియులారా, 3 రాత్రులు నాకు దేవుడు దర్శనమిచ్చి పాస్టర్ డానియల్ పంజనాథన్ గారిని నన్ను పరిచర్యకు పిలుస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడ జేమ్స్ రెడ్డి అనే అతడు ఆ నెల్లూరు పట్టణంలో ఆ నెల్లూరు పట్టణానికి చెందినటువంటి వారికి నేను చెప్తున్నాను, తాత మరి నాకు దేవుడు ఈ దర్శనాన్ని ఇస్తున్నాడు 3 రాత్రులుగా, నాకేమీ అర్థం కావడం లేదు. ఆయన అంటున్నాడు, ఏలియా సామ్యూయేలు ద్వారా తెలుసుకున్నట్లు
దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు రాసిచ్చి సేవకి వెళ్ళిపో. ఆయన మాట విని ఆ రాత్రికి రాత్రే పని చేయకుండా రాసిచ్చి రిజైన్ చేసి కాంట్రాక్ట్ బేస్లో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో నా భార్య ఒకవైపు, నా నాన్న ఒకవైపు, మా అమ్మ ఒకవైపు, మా అన్న ఒకవైపు ఏడుస్తున్నారు. పోయేది వరదారెడ్డి బండి అంట, వచ్చేది వరదారెడ్డి బండి అంట, టికెట్ లేకుండా. ఇట్లా ఉద్యోగం చేసిస్తే నువ్వేం చేస్తున్నా? వదిలేసి వచ్చేసావా? మరి ఏడుస్తూ ఉంటే ఆ ఊర్లో పెళ్లి జరుగుతూ ఉంటే మా నలగాంపల్లిలో నేను ఏం చేశానంటే పెళ్లికి వెళ్ళిపోయినా. పెళ్లికి వెళ్ళిపోతే అక్కడ పాస్టర్, సిఎస్ఐ చర్చిలో పాస్టర్ గారు నన్ను పిలిపించి ఒక పాట పాడమన్నాడు. అదే కొత్త, ఇదే పాట నేను పాడినా. మరలా చివరిలో పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక పాట పాడమన్నాడు. అప్పుడు ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అని పాడినా. ఆయన మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు చెప్పాడు, నువ్వు ప్రతి ఆదివారము ఉపదేశకుడుగా ఇంద్రనగరానికి వెళ్ళాలి. అయ్యా, నాకు బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేయడం రాదంటే నేను ఒక డైరీ ఇస్తా, దాంట్లో ఉండేది చెప్తే చాలు అన్నాడు. దేవుని ప్రియులారా, 89-90లో నేను కేటగిస్ట్గా ఉపదేశకుడుగా ఉన్నాను. మరలా నాకు అదే దర్శనాన్ని దేవుడిస్తున్నాడు. మరలా మహాదేవుని కృపల బట్టి 91లో జనవరిలో నాకు ఎక్కడ చిత్తూరు పట్టణంలో ఆ చర్చి ఎక్కడ ఉంది, ఆ ఫుల్ గాస్పుల్ చర్చ్ ఇన్ ఇండియా ఎక్కడ ఉంది అని చెప్పి ఒక ఆదివారము నేను ఏం చేశానంటే త్వరగా ఇంద్రనగరంలో ముగించుకొని ఒకరి ద్వారా అడ్రస్ కనుక్కొని ఆ మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే అదే దైవజనుడు, అదే డ్రెస్సులో, అదే వాయిస్, అదే మాటలు. దేవుని ప్రియులారా, నేను అన్నాను, ప్రభువా నన్ను పరిచర్యకు పిలుస్తుంటే నేను వెనక భాగంలో కూర్చుంటా. ఆ దైవజనుడు వచ్చి నా కుడి భుజం మీద తన కుడి చేతిని వేసి నన్ను పిలవాలి అన్న. ప్రార్థన అంతా అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ముగిస్తున్నాను. ఆ సమయంలో ఆశీర్వాదాలు ఇచ్చేశారు. నేరుగా నా దగ్గరికి వచ్చి నా కుడి భుజం మీద ఆయన కుడి చేతిని పెట్టి నన్ను పిలిచాడు ముందరికి. యావరు ఎక్కడి నుండి వచ్చినావు ఏమని నేను చెప్పినప్పుడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయంటే నేను మోకరించి ఆయన ప్రార్థన చేశారు దైవజనులు. అయిన తర్వాత ఆయన అంటాడు, యేసు ప్రభు నిన్ను సేవకు పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, 91వ సంవత్సరంలో మార్చి నెలలో దేవుని ప్రియులారా నేను బాప్తిసము పొంది అతని ద్వారా దేవుని అభిషేకాన్ని పొంది 91 నుండి 2003, 2004 వరకు అతని దగ్గర సహాయపు సేవకుడుగాను తమిళ్లో నుండి తెలుగులో అనువాదం చేయడం, నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తామని చెప్పి ఆ వాక్యాన్ని బట్టి యెహోషువ 24:15 వచనాల బట్టి కుటుంబ ప్రార్థన చేయడం, ఆ సేవకులతో పాటు పరిచర్యకి వెళ్ళడం, కుటుంబముగా దేవుని మందిరానికి రావడం ప్రారంభించినాం. ఎప్పుడైతే ఇలా ప్రారంభించినామో ఊర్లో మమ్మల్ని 3 సంవత్సరాలు వెలివేసేశారు. నేను బైబిల్ చదవడం ప్రారంభించా. దైవజనులు తమిళ నుండి తెలుగులో అనువాదం చేస్తుండగా ఆ వాక్యాలను తెలుగులో తర్జుమా చేసేవాడు. ఇంటికి వచ్చి ఆ వాక్యాలంతా చదివేవాడిని, ప్రార్థన చేసేవాడిని. అటువంటి దినాల్లో నన్ను వెలివేసేశారు. మా గ్రామంలో బంధువుల ద్వారా వెలివేయబడిన, ఆ గ్రామంలో రక్త సంబంధాల ద్వారా వెలివేయబడిన అటువంటి దినాల్లో దేవుని విడవక ముందు పెట్టిన కాలు మరి నాకటి మీద చేయి ఉంచినటువంటి వాడు వెనుక తిరగకూడదని చెప్పి కష్టాలు వచ్చింది, శ్రమలు వచ్చింది, వేదనలు వచ్చింది, ఆకలి దప్పులు వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, విడిచిపెట్ల. వ్యాపారంలో అంతా లాస్ అయిపోయింది. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్తిగా మరి దేవుని పరిచర్యకు నా సతీమణి, నా 3 బిడ్డలు ప్రభు సేవకు సమర్పణ చేశా. అన్నం లేని దినాల్లో బస్ ఫేర్ కూడా ఉండదు. నడిచి దేవుడు ఏ గ్రామానికి వెళ్ళమంటాడో ఆ గ్రామానికి వెళ్ళి సువార్తని చెప్పి దేవుడు స్వస్థత వరాలను, అద్భుత వరాలను దేవుడు ఇచ్చాడు. 93వ సంవత్సరంలో కరపత్రికలు ఇస్తూ యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక అతనికి ఇస్తే కాలర్ పెట్టుకొని కొట్టాడు. అదే స్థలంలో మరి
బాడుకు మందిరం నడిపించడానికి ఆ స్థలంలోనే దేవుడు ప్రారంభ దినాల్లో దేవుడు అనుగ్రహించినాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, సైకిల్లో వెళ్ళా, మరి స్కూటర్లో మరి వెళ్ళా. అది వచ్చేటప్పుడు మా ఊరు నుండి వచ్చేటప్పుడు మాత్రం పెట్రోల్ ఉండేది, తిరిగి వెళ్ళేటప్పుడు తోసుకొనే వెళ్ళాలి, బిడ్డలు తీసుకొని వెళ్ళి. అయ్యగారికి తెలుసు మా పరిచర్య సైకిల్లో ఎట్లా అని. కనుక ఇటువంటి సందర్భాల్లో పూర్తిగా ప్రభుని పట్టుకొని చిన్నతనంలో నుండి నా బిడ్డలని కుటుంబ ప్రార్థన కావచ్చు, మందిరము ఆరాధన కావచ్చు, విడిచిపెట్టకుండా తీసుకొని వెళ్ళాను. నా 3 బిడ్డలను దేవుడు అభిషేకించి ఆశీర్వదించాడు. దేవుడు నాతో కూడా మాట్లాడాడు. యెషయా గ్రంథం 44:3 వచనములో ఈ వాక్యాన్ని చదివి నేను వాక్య భాగానికి అప్పగిచ్చేస్తాను. యెషయా గ్రంథము 44:3 వచనాన్ని చదువుకుందాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుడు ఆ యొక్క దినములో ఈ వాగ్దానముతో కూడా నాతో కూడా దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో ఆయన నాతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడు నేనే. దేవుని ప్రియులారా, ఎవరిని తీసుకొని వెళ్ళకుండా నా ఫ్యామిలీ తీసుకొని రాత్రి అనకుండా పగలు అనకుండా ఒక్క ఆత్మ ఇచ్చిన కూడా విడవకుండా వాళ్ళకు సువార్తను చెప్పాను. మొట్టమొదట ఒక లెపర్సు దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. అతడు నాతో కూడా పరిచర్యకు రావడానికి ప్రారంభించినాడు. వాళ్ళ భార్య, వారి ఫ్యామిలీ రక్షింపబడింది. అలాగే నా ఫ్యామిలీతో కూడా వెళ్ళడం రాత్రిని లేక పగులని లేక వెళ్ళడం వల్ల దేవుడు అద్భుతంగా దేవుడు నడిపించడానికి వచ్చాడు. 2004వ సంవత్సరంలో మరలా దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. మరి నిన్ను నేను బలపరిచి నీకు సహాయం చేయబోతున్నాను, నువ్వు ఫుల్ గాస్పుల్ చర్చ్ నుండి బయటికి రా. అప్పట్లోనే చాలా ఇబ్బందులు, ఇరుకు, శోధనలు, సమస్యలు. అబ్రహామును పిలిచినట్లుగా దేవుడు నన్ను పిలిచినాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును తన దేశాన్ని, తన తల్లిదండ్రులని, తన బంధువులను విడిచిపెట్టి రమ్మన్నాడే, అలాగూ దేవుడు నన్ను పిలిచి నేను ఎక్కడికి పంపుతాను అక్కడికి నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రభువా, నేను వెళ్ళాలంటే నాది ఒక ఇల్లు ఉంది కదా, 4 సెంట్లు, నేను వెళ్ళిపోతాను, మరలా అక్కడికి వచ్చేస్తాను కదా అని చెప్పాడు. దాన్ని అమ్మేయి, ఒక 1 ఎకరా ఉంటే దాన్ని అమ్మేయి, నేను ఎక్కడికి చూపిస్తాను అక్కడికి వెళ్ళు అన్నాడు. నలగాంపల్లిని విడిచిపెట్టి దేవుని మహాకృపలు బట్టి బంగారుపాలెం దగ్గర మాధవతోపు అక్కడ వెళ్ళి ఆ ల్యాండ్, ఇల్లు అమ్మిన స్థలానికి ఆ డబ్బుల్ని ఆ స్థలం మందిరానికి కొనుక్కున్నాం. 1 ఎకరా అమ్మి ఈ మందిరం ప్రారంభించిన. చిన్న పాకలో ఉండి దేవుని పరిచర్యను ప్రారంభించిన. ఎన్నో కష్టాలు వచ్చింది, ఎన్నో శ్రమలు వచ్చింది, ఎన్నో శోధనలు వచ్చింది, ఆకలి దప్పులు వచ్చింది. విడవకుండా దేవుని పరిచర్య చేయడానికి దేవుడు బలమును, శక్తిని ఇచ్చాడు. 2011వ సంవత్సరంలో నా పెద్ద కుమారుని దేవుడు అభిషేకించి, మరి దేవుని ప్రియులారా, రెడ్డిస్ ల్యాబ్లో పనిచేస్తూ 25,000 రూపాయలు రిజైన్ చేసి నాతో పాటు పరిచర్యకు వచ్చాడు. నా ఫ్యామిలీ అంతా దేవుడు పరిచర్యలో వాడుకోవడానికి బలపరిచినాడు. ₹2 కిలోల బియ్యంతో ఆ యొక్క 2006వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళాం. ఈరోజు ఒక్క దినం కూడా ఆకలి లేకుండా దేవుడు పరిచర్యలో వాడుకుంటూ దేవుడు అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. 2004లో దైవజనులు మరి చార్లెస్ చంద్రబోస్ గారు చెప్పారు, చిత్తూరు పట్టణంలో మీరు కాలు పెట్టబోతారని. మేము పెట్టగలమా అనుకున్నా, అయితే దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా మీరు పెడతారని. ఈ 2025వ సంవత్సరంలో ఈ 5వ నెలలో ఈ 3 దినాలు సభలు నడిపించడానికి ఆ దినములో ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ఈ దినములో నెరవేరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మాకు ఎక్కడి నుండి సహాయం లేదు, ప్రభు ద్వారా నుండే సహాయం.
ప్రతి నెల దేవుడు పోషిస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలు, మెలకువ ప్రార్థనలు, గ్రామ స్వార్థ సేవలు ఇలాగూ చేయడానికి దేవుడు కృపలు అనుగ్రహించినాడు. దేవుని ప్రియులారా, అనేక కృపవరాలతో నింపాడు. నా చిన్న కుమారుని నా కుమార్తెను దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఈ దినములో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఎవరిని నమ్మి రాలా. ముసలివాడు అయిపోయినప్పుడు మరి నేను పరిచర్యకు రాలా, ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయిపోయినప్పుడు రాలా. మంచి యవ్వన కాలంలో ఆమోసును దేవుడు పిలిచినట్లుగా దేవుడు నన్ను పిలిచాడు, నా బిడ్డలను పిలిచారు. దేవుని ప్రియులారా, వ్యాధితో వచ్చారా, కష్టంతో వచ్చారా, కన్నీటితో కూడా వచ్చారా, యేసు ప్రభుని నమ్మండి, మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. యేసుని విశ్వాసం ఉంచండి, మీకు దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. నా సాక్ష్యం చెప్పాలంటే సమయం చాలదు. ఇలా ఇంకా పరిచయకు వచ్చామని 2019లో సాతానుగాడు ప్రమాదం ఇచ్చి మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు మరలా నన్ను బ్రతికించాడు. నేను చావును, సజీవుడైన యేసుని గురించి సువార్తను ప్రకటిస్తానని చెప్పి మహాదేవుని కృపలు బట్టి ఈ దినములు మిమ్మల్ని సజీవ సాక్ష్యంగా ఉంచు ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన మా యేసయ్య, ఈ 3వ రోజు రాత్రి నీ దాసుని సాక్ష్యం చెప్పడానికి మీరు వాడుకున్నారు. నానా, నీకు వందనాలు. నేను కాదు, మీరు హెచ్చింపబడాలి. మీరు నాయన మీకే ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నారు. పరిచర్లో నీ కుమారుని బలంగా వాడుకోండి, అభిషేకించండి. కూడి వచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగా. కానీ సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును.